ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనేటువంటి దాని మీద రాజకీయపరమైనటువంటి వ్యూహాలు ఎత్తుగడలతో ముందుకు వెళ్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. అభ్యర్థుల మార్పుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక కీలకమైనటువంటి అంశాన్ని, ఒక ఎజెండాని ప్రజల ముందుకు నెట్టాడు జగన్మోహన్ రెడ్డి. సామాజిక సాధికారత కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇవ్వటం కోసం నేను ఈ అభ్యర్థుల మార్పు చేస్తున్నాను అనేటువంటి ఒక సందేశాన్ని బయటికి పంపించాడు. అది ప్రధానంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏదైతే మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి రెడ్డి సామాజిక వర్గానికి మార్చి ఒక పద్మశాలి సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి సీట్లు ఇస్తున్నాను అనేటువంటి ఒక సందేశాన్ని జనాల్లోకి పంపించేటువంటి ఒక ప్రయత్నం చేశాను. అయితే ఇక్కడ ప్రధానంగా నేను ఇప్పుడు చర్చించాలనుకునేటువంటి అంశం ఏమిటి అని అంటే, మరి జగన్మోహన్ రెడ్డి బీసీ జపం ఎందుకు చేస్తున్నాడు ఏమిటి అనేటువంటి దాని మీద ఇంకొక వీడియోలో మాట్లాడాను. బీసీ జపం ఎందుకు చేస్తున్నాడు, అసలు ఆయన బీసీలకు న్యాయం చేస్తారా లేదనేది ఇంకొక వీడియోలో ఉంది, దాన్ని మీరు చూడొచ్చు. అయితే మరి జగన్మోహన్ రెడ్డి ఈ బీసీ మంత్రానికి, ఈ బీసీ వ్యూహానికి తెలుగుదేశం పార్టీ ప్రతి వ్యూహాన్ని రచించగలదా? జగన్మోహన్ రెడ్డి ఈ బీసీ పావుని కదిపాడు ముందుకి. మరి దీన్ని ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ఎదుర్కోగలదు? బీసీల పార్టీగా, బీసీలు వెన్నుముకగా ఉన్నటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది 1982లో. ఆ రోజున ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ప్రారంభించడం వెనక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకత్వం, అది కూడా జయాంధ్ర మూమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది, కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది, వీళ్ళందరితో ఒక ఉమ్మడిగా ఆ రోజున ఎన్టీ రామారావు ఈ సామాజిక వర్గాలతో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి బీసీలు, వీళ్ళ నాయకత్వంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ని ఎదుర్కోగలదనే దాని మీద ముందుకు వచ్చింది. ఖచ్చితంగానే తెలుగుదేశం పార్టీ ఆ విషయంలో బీసీల వెన్నుముకగా గెలుపును కూడా సాధించింది. 11 నెలల్లోనే ఆయన పార్టీ పెట్టిన తర్వాత గెలిచింది. ఆ తర్వాత కూడా బీసీలు తెలుగుదేశం పార్టీతోనే కొనసాగుతూ వచ్చారు. కానీ ఆ రాను ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు మొన్న జరిగినటువంటి 2019 ఎన్నికల్లో బీసీలు తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యారు అనూహ్యంగా. ఎందుకు దూరం అయ్యారు అని అంటే, జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా 2019 ఎన్నికల సమయంలో ఆయన పాదయాత్ర సందర్భంగా గోదావరి జిల్లాలకు వెళ్ళి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ఏమిటి అని అంటే, నేను కాపుల రిజర్వేషన్ల మీద హామీ ఇవ్వను. ఎందుకు అని అంటే, అది నా పరిధిలోది కాదు, అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అనేటువంటి విధంగా, అంటే కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకం అనేటువంటి విధంగా ఒక రకమైనటువంటి ఆ స్టేట్మెంట్ ఇవ్వటం. దీంతో కాపు రిజర్వేషన్లో, అంటే కాపులను బీసీలో చేర్చాలనేటువంటి రిజర్వేషన్లు వ్యతిరేకించేటువంటి బీసీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు వచ్చారు. ఆ తర్వాత ఆయన స్టేట్మెంట్ని సరి చేసుకున్నాడు, వెనక్కి తీసుకున్నాడు. ఇవన్నీ అయినా సరే బీసీలు మొగ్గు చూపారు. ఆ బీసీలని అట్రాక్ట్ చేయటంలో, తమ వైపు ఉంచుకోవటంలో కొంత తెలుగుదేశం పార్టీ విఫలమైంది. అందుకనే బీసీలు అత్యధికంగా 2019లో జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేశారు. అందుకని 50% ఓట్లు వచ్చాయి. 151 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, 22 మంది ఎంపీలు కూడా గెలిచినటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ సంఖ్యను కూడా తగ్గించి, ఎమ్మెల్యే సీట్లను తగ్గించి బీసీలకి ఎక్కువ సీట్లు ఇస్తాను అనేటువంటి అంశం మీద ఆయన ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. నేను సామాజిక సాధికారత కోసం నేను మంత్రి పదవుల్లో ఎక్కువ మందికి మంత్రులకి ఇచ్చాను, అదేవిధంగా నేను డిప్యూటీ సీఎంలు కూడా చేశాను, రాజ్యసభలో కూడా వాళ్ళకి ఎక్కువ మందికి సీట్లు ఇచ్చాను, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారు. దీంతో ఇప్పుడు ఎన్నికల సమయంలో బీసీ జపం చేయటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయోగం. దీంట్లో జగన్మోహన్ రెడ్డి బలం ఏమిటి అని అంటే, ఆర్ కృష్ణయ్య వంటి వాళ్ళని ఆయన రాజ్యసభకు పంపించారు. ఆర్ కృష్ణయ్య ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బీసీలకు సంబంధించినటువంటి ఒక గట్టి పట్టున్నటువంటి నాయకుడు. ఇప్పటి వరకు అంత పట్టున్నటువంటి నాయకుడు ఇప్పటికీ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో లేరు అనటంలో ఎటువంటి సందేహం లేదు. కొంతమంది తయారై ఉండొచ్చు. ఆయన బీసీ అన్ని కులాలకు సంబంధించినటువంటి దాంట్లో ఉమ్మడి బీసీ సంక్షేమ సంఘంగా మంచి పేరే ఉంది.
ఆయన గతంలో 2018 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా 2014లో అనుకుంటా తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణలో నిలబెట్టినటువంటి విషయం మనకి తెలిసింది. ఆయన ఎమ్మెల్యే కూడా అయ్యారు. ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా నెల్లూరుకు చెందినటువంటి ఇంకొక వ్యాపారవేత్త బీసీ నాయకుడు బీదా మస్తాన్ రావుని, ఇప్పుడు మోబిదేవి వెంకటరమణ ఇలాంటి వాళ్ళందరూ బీసీ నాయకులు వాళ్ళ దాంట్లో ఉన్నారు. ఇక ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వాళ్ళు బొత్స సత్యనారాయణ, అదేవిధంగా ఈ ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం ఇలాంటి వాళ్ళందరూ ఆల్రెడీ వాళ్ళు పార్టీలో ఉండేటువంటి నాయకులు. ఈ విధంగా బీసీ మేము అందుకనే సామాజిక సాధికార బస్సు యాత్ర పేరుతో కూడా వాళ్ళని పంపించి నేను బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నానని చెప్పుకున్నాను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, ప్రధానమైన తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలోనే ఈ బీసీలకు సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యూహాలకు ప్రతివ్యూహాలు ఏమని రచించగలుగుతుంది, ఏమిటి అనేటువంటి అంశాన్ని గమనిస్తే ఈ 4.5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ బీసీలకు సంబంధించినటువంటి విషయంలో కనీసం వెళ్ళిపోయినటువంటి బీసీలని, తెలుగుదేశం పార్టీలో గతంలో ఉన్నటువంటి వాళ్ళని తిరిగి తెచ్చుకోవటం కానీ ఆ ఓటర్లు తెచ్చుకునేటువంటి ప్రయత్నాల్లో అంత కృషి చేసి ఉండలేదు అనేటువంటిది నేను పరిశీలించిన దాన్ని బట్టే నాకు అర్థమైనటువంటి అంశం. ఏం చేశారు, బీసీలకు సంబంధించినటువంటి లీడర్గా కొల్లు రవీంద్రని ముందుకు తీసుకొచ్చారు. ఆయన మాజీ మంత్రి, అదేవిధంగా మచిలీపట్నం సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయి ఉన్నారు. ఆయన కొంచెం ఇంట్రావర్ట్, కొద్దిగా అంత పెద్ద చొరవగా ఉండరు. ఆయన నియోజకవర్గం దాటి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు, అందరిని కలుపుకొని ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి అంత ఎఫెక్టివ్గా కొల్లు రవీంద్ర ఈ బీసీలకు సంబంధించినటువంటి అందరినీ ఏకం చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ వాటిలో లేరు అనేటువంటిది మాత్రం సుస్పష్టమైనటువంటి అంశం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే తెలుగుదేశం పార్టీలో కూడా బీసీ లీడర్ల కొదమేం లేదు. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అయ్యన్న పాత్రుడు కానివ్వండి, లేకపోతే బండారు సత్యనారాయణమూర్తి కానివ్వండి, వీళ్ళిద్దరూ మాజీ మంత్రులే, ఇప్పుడు యాక్టివ్గానే ఉన్నారు తెలుగుదేశం పార్టీ. అసలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడే అచ్చెన్నాయుడు అని అంటారు. అదేవిధంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు. మీరు అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఓకే, ఆయన ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వాళ్ళని మనం బీసీలుగా ఐడెంటిఫై చేసేదానికన్నా కూడా వాళ్ళు ఉత్తరాంధ్రలో పెత్తందారి కులాలు బీసీలుగా ఉండేటువంటి వాళ్ళని రెగ్యులర్ వీళ్ళతో మధ్యాంధ్ర, అదేవిధంగా రాయలసీమ సంబంధించినటువంటి బీసీలతో మనం కలిపి చూడలేం. అందుకని అచ్చెన్నాయుడు అధ్యక్షుడైనప్పటికీ కూడా ఆ ఫ్లేవర్ అనేటువంటి బీసీ ఫ్లేవరు రాలే తెలుగుదేశం పార్టీకి. అయినా అచ్చెన్నాయుడు ఇప్పుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షుడేమో చంద్రబాబు నాయుడు, వాళ్ళ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏమో నారా లోకేష్. వాళ్ళిద్దరు కీలకమైన నిర్ణయాలు తప్ప అచ్చెన్నాయుడు ఏముంటుందో వాళ్ళు చెప్పిన దానికైతే తలపటం తప్ప ఏమన్నా ఉంటుందా? ఉండదు కదా. ఇక రామ్మోహన్ నాయుడు విషయానికి వచ్చారు కదా, ఆయన ఢిల్లీ వరకే పరిమితం చేశారు, ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు తప్ప ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంత కీలకంగా యాక్టివ్గా లేరు రామ్మోహన్ నాయుడు. వాస్తవంగా అయితే అచ్చెన్నాయుడు ప్లేస్లో రామ్మోహన్ నాయుడు అధ్యక్షుడు అవ్వాల్సింది. కానీ మరి ఎందుకో ఆ విధమైనటువంటి రామ్మోహన్ నాయుడు అభ్యర్థిత్వాన్ని అధ్యక్షుడిగా నారా లోకేష్ అంగీకరించలేదనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. సరే, రామ్మోహన్ నాయుడు అయితే మాత్రం మంచి యాక్టివ్ ఫెరోషియస్ లీడర్, మంచివాడే. కానీ ఏపీ పాలిటిక్స్లో ఎక్కడ కనపడేట్టు ఉండదు. తెలుగుదేశం పార్టీ మీటింగ్లో మాత్రమే కనపడతాడు, ఢిల్లీలో పార్లమెంట్ సమావేశం. ఇక గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో తెలుగుదేశం పార్టీ కొంత ఫెయిల్ అయిందని చెప్పవచ్చు. ఇక రాయలసీమకి వచ్చేసరికల్లా కాలువ శ్రీనివాసులు ఉన్నాడు, బోయ్ కమ్యూనిటీ. ఆయన కూడా వాళ్ళ ఒక నియోజకవర్గానికి కొంత ప్రాంతానికి తప్ప అంత పెద్ద చొరవగా ఉండేటి లీడర్ ఏం కాదు. మాజీ మంత్రి ఐఎన్పిఆర్ మినిస్టర్గా చేశాడు. అంత పెద్ద చొరవగా అందరిని కలుపుకొని వెళ్ళి బీసీలందరిని కలుపుకొని ఇవన్నీ చేసేటువంటి పరిస్థితి అయితే మాత్రం కాలువ శ్రీనివాస్ దగ్గర కూడా లేదు. ఆయన రాయలసీమ వదిలిపెట్టి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ మధ్యకాలంలో నాకు తెలిసి అయితే ఎప్పుడన్నా ఏదైనా అసైన్మెంట్ ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం తప్ప పెద్దగా కనపడినటువంటి సందర్భాలు లేవు. ఈ కురుబ కమ్యూనిటీ నుంచి ఒక పార్థసారథి ఉన్నారు, ఆయన కూడా అంతంత మాత్రంగానే అక్కడక్కడ మీడియాలో కనిపిస్తూ ఉంటారు. ఈ కేఈ కృష్ణమూర్తి కుటుంబం కర్నూలుకు సంబంధించి వాళ్ళు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో ఉన్నారని చెప్తున్నప్పటికీ కూడా అసలు ఉన్నారా లేరా అన్నట్లు ఉంది. కొంత కేఈ కృష్ణమూర్తి విషయంలో కొంత వ్యతిరేకత తెలుగుదేశం పార్టీ మీద ఉంది అనేటువంటి ఒక చర్చ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ మధ్యకాలంలో కొల్లు రవీంద్ర నేతృత్వంలో ఈ బీసీకి సంబంధించినటువంటి జిల్లా రాష్ట్ర స్థాయి దీంట్లో కీలకమైనటువంటి నేతల్లో గురుమూర్తి వీళ్ళందరూ కూడా
కొన్ని సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి బీసీలందరిని ఐక్యం చేస్తాం ఇవన్నీ మీటింగ్లు పెట్టారు. ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే బీసీలకు సంబంధించినటువంటి మీటింగులన్నీ కూడా ఎలా జరుగుతున్నాయంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బీసీలు వాళ్ళందరిని పిలిచి బీసీ సమావేశాన్ని పెడుతున్నారు. ఆయా నియోజకవర్గాలు లేకపోతే మండలాలు లేకపోతే జిల్లా స్థాయిలో మీటింగ్లో తెలుగుదేశంలో ఉన్న వాళ్ళందరినీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెడితే ఏంటి ఉపయోగం? జగన్మోహన్ రెడ్డి దాని ప్రభుత్వంలో 56 కార్పొరేషన్లు పెట్టి 56 మంది చైర్మన్లు చేసి 56 పదులు 560 మందిని డైరెక్టర్లు చేసి ఆ విధంగా వాళ్ళకేమీ అధికారాలు లేవు, వాళ్ళు లేదు, వాళ్ళకి నిధులు లేవు, ఏమి అవన్నీ లేవు. కానీ ఆ కులాలను గుర్తించినటువంటి పరిస్థితి దాని మీద వాళ్ళు ఉన్నారు. మరి దాని మీద ఎంత మేరకు తృప్తిగా ఉంటారు లేదనేది చెప్పలేము. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా 56 కమిటీలు వేశారు అన్ని కులాలకు సంబంధించి. ఏంటి తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళతో కమిటీలు వేయటం తప్ప. ఒక్కటి అంశం ఏమిటి అంటే బీసీలకు సంబంధించి ఏ పార్టీతో సంబంధం లేనటువంటి యాదవ్, గౌడ, అదేవిధంగా పద్మశాలి, కురుబ, ఈ విధంగా ఇంకా చాలా చాలా బీసీ కులాలు చాలా ఉన్నట్టు. మరి వీళ్ళందరితో పార్టీలతో సంబంధం లేనటువంటి వాళ్ళతో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీటింగులు పెడితే ఆయా నాయకుల్ని గిన ఈ ప్రభుత్వ వైఫల్యాలు, ఈ ప్రభుత్వము బీసీలకు అన్యాయం చేస్తుంది, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము సంక్షేమ పథకాలు ఇచ్చాం, వీళ్ళు నవరత్నాల్లో భాగంగా ఇస్తున్న తర్వాత సంక్షేమ పథకాలు ఏమిటిని కూడా అమలు చేయటం లేదు, కాబట్టి మీరు మా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వండి అని అడిగితే ఆ విధంగా బయట నుంచి ఆ సంఘాల నుంచి బీసీ సంఘాల నుంచి మద్దతు దొరికితే తెలుగుదేశం పార్టీ బలోపేతం కావటం కావాలి. ఎందుకు వాళ్ళతో ఎందుకు మీటింగులు పెట్టట్లేదా అంటే వాళ్ళు మీటింగులు పెడితే ఆ మీటింగులకు సంబంధించినటువంటి ఖర్చులు పెట్టాలి. ఆ ఖర్చులు తెలుగుదేశం పార్టీ పెట్టదు. ఆ మీటింగులకు వచ్చినటువంటి నాయకులు ఎవరన్నా ఉంటే ఆ మీటింగులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఆర్థికపరమైన సహకారం అడుగుతారు. అంటే వీళ్ళకేమో అధికారం కావాలి, రేపొద్దున వస్తే వీళ్ళు ఓట్లు కావాలి, వీళ్ళకి ఈ విధమైనటువంటి సంఘాలు మీటింగులు పెట్టడానికి కూడా కనీసమైన ఆర్థిక సహకారం అందించరు. అంటే వీళ్ళ ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు వీళ్ళకి సంబంధించినటువంటి ఆ కోటరీలు ఆ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళే దోచుకోవాలి. ఈ విధమైన మాత్రం బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మాత్రం వీళ్ళు ఓట్లు వేసేటువంటి బ్యాంక్ గవర్నమెంట్ ఎందుకు వస్తారు బీసీలు? మరి ఆ విషయంలో మిగతా బీసీ సంఘాలన్నింటినీ కలుపుకొని మీటింగ్ పెట్టడంలో ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేసిందా? చేయలే. ఎందుకు చేయలేదంటే వాళ్ళందరూ ఏదో డిమాండ్లు చేస్తారు. సరే వాళ్ళు ఏమి డిమాండ్ లేదు, మా ప్రభుత్వం వస్తే ఏదో చేస్తానని. మీ ప్రభుత్వం వస్తే ఏదో చేస్తారు. ఇప్పుడు వాడు బతికుండాలి కదా, వాడు కార్యక్రమాలు చేసుకోవాలి, వాడు సంఘాలు నడవాలి కదా. నడవాలి అంటే మీరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మీరు ప్రభుత్వం మేము చేసేటువంటి అసలు బీసీ సంఘాలు చేసేటువంటి ఉద్యమాలకైనా తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చిందా? విడిగా చేసేటువంటి సంఘాలకైనా తెలుగుదేశం పార్టీలో వాళ్ళ పార్టీ తరపునే వాళ్ళు మీటింగులు పెట్టడం, వాళ్ళ పార్టీ తరపునే ధర్నాలు చేయటము, వాళ్ళ పార్టీ తరపునే చేయాలి తప్ప వేరే వాళ్ళు చేసేటువంటి ఉద్యమాలకు మాత్రం వీళ్ళు మద్దతు, వాళ్ళకి సపోర్ట్ చేయరు. ఎట్లా వస్తారు? ఇంకా కీలకమైనటువంటిది ఏంటంటే ఒక అంశాన్ని జగన్మోహన్ రెడ్డి లేవనెత్తాడు. మేము పద్మశాలీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేటువంటి విధంగా వాళ్ళ పద్మశాలి సంబంధించినటువంటి చేనేత వృత్తిలో ఉన్న వాళ్ళకి మహిళలకి పెన్షన్ రూపంలో వివిధ పథకాలను అమలు చేస్తున్నాయి. ఇవి తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఎన్నో కొన్ని అమలు చేశారు ఇక్కడ, దాంట్లో సందేహం లేదు. కానీ పద్మశాలీలకి మంగళగిరిలో మేము కీలకమైన, మంగళగిరి చాలా కీలకమైన చేనేతకు సంబంధించి మేము అందుకని గంజి చిరంజీవికి అవకాశం ఇస్తున్నాము. వాళ్ళు 16 ఓట్లతో ఓడిపోయినటువంటి గంజి చిరంజీవికి మళ్ళీ ఎమ్మెల్యే సీట్ ఇవ్వకుండా నారా లోకేష్ని అక్కడ తీసుకొచ్చి పెట్టారు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి. మేము ఇప్పుడు ఖచ్చితంగా ఇస్తామంటే 2 సార్లు వాళ్ళు కూడా రెడ్డినే పెట్టారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డిని. కానీ ఇప్పుడు మేము బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం అనేటువంటిది, బీసీ ఓట్ల కోసం జగన్మోహన్ రెడ్డి మా వాళ్ళని త్యాగం చేస్తున్నా తగ్గిస్తున్నాం అని చెప్తున్నాడు. పద్మశాలీలకు సంబంధించిన ప్రాధాన్యతను తీసుకొస్తున్నాడు. అందుకని వైసీపీ వాళ్ళు ఇంకొక కీలకమైనటువంటి అంశాన్ని కూడా పెద్ద చర్చకు తీసుకొస్తున్నారు. అసలు పద్మశాలీలు 2.5% వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు బలంగా ఉండేటువంటి నియోజకవర్గాల్లో కూడా కమ్మ సామాజిక వర్గం వాళ్ళని పెట్టారు అని వైసీపీ వాళ్ళు ఒక ప్రచారం కూడా చేస్తున్నారు. హిందూపురము అత్యధికంగా పద్మశాలీలు ఉండడం, బాలకృష్ణ కమ్మ సామాజిక వర్గము, ధర్మవరము అత్యధికంగా పద్మశాలీలు ఉండేటువంటి దాంట్లో గోనుగుంట సూర్యనారాయణ, ఈయన వరదాపురి సూర్య అని అంటారు అలియాస్, ఈయన వీళ్ళిద్దరు అనంతపురం జిల్లాలో ఇద్దరు కమ్మ సామాజిక వర్గమే. ఇక నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వెంకటగిరి ఆయన కులకొండ రామకృష్ణ, ఈయన కమ్మ సామాజిక వర్గం. చీరాల నియోజకవర్గానికి సంబంధించి కరణం బలరావుని తీసుకొచ్చి పెట్టారు, ఆయన కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి. మంగళగిరిలో
నారా లోకేష్ని తెచ్చిపెట్టారు, కమ్మ సామాజిక వర్గమే. రాజమండ్రి రూరల్ ఆ ప్రాంతంలో కూడా చేనేత వాళ్ళు ఉన్నారు, అక్కడ కూడా గోరంట్ల బుచ్చే చౌదరిని తీసుకొచ్చి పెట్టారు. ఈ విధంగా అసలుకి కనీసంగా వాళ్ళకి ఆ విధమైనటువంటి బలంగా ఉండేటువంటి చేనేత వర్గం ఉండే చోట కూడా వాళ్ళకి సీట్లు ఇవ్వలేదు అని అనేటువంటి ప్రచారాన్ని విపరీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని మరి చేనేతలకు రేపొద్దున ఎంతమందికి సీట్లు ఇవ్వబోతున్నారు ఏమిటి, తెలుగుదేశం పార్టీ వైపు నుంచి తెలుగుదేశం బీసీకి సంబంధించినటువంటి దాని మీద పదే పదే యువగళంలో నారా లోకేష్ చెప్తున్నారు, మేము బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళ మీద ఎవరైనా దాడులు జరిగితే ఆ దాడులకు సంబంధించి బీసీ ప్రొటెక్షన్ యాక్ట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎలా ఉందో అలా తీసుకొస్తానన్నాను. వాస్తవం చెప్పాలంటే బీసీల మీద దాడులకు సంబంధించినటువంటి విషయంలో ఎస్సీ ఎస్టీలు అట్రాసిటీ ఎదుర్కొన్నంతగా అంత బీసీలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు లేవు. కులపరమైనటువంటి వివక్ష బీసీల మీద తక్కువే. మరి దాని మీద ఆ విధమైనటువంటి అట్రాసిటీ యాక్ట్ కోసం బీసీలు ఏదో అట్రాక్ట్ అవుతారని మరి నాకైతే నేను అనుకోవటం లేదు. మరి ఒకళ్ళు బీసీలు ఒకవేళ అలా అట్రాక్ట్ అవుతారా నారా లోకేష్ చెప్పేటువంటి అంశాలకి తెలియదు. వీళ్ళు సంక్షేమ పథకాల కన్నా కూడా బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎంతో కొంత అధికారంలో భాగం కోరుకుంటున్నారు. అందుకని రేపొద్దున మంత్రి పదవుల్లో కానీ ఎమ్మెల్యే సీట్ల విషయంలో కానివ్వండి మేము ప్రాధాన్యత ఇస్తామనేటువంటి విధంగా బీసీకి సంబంధించినటువంటి ఒక ఫోకస్డ్ లీడర్లుగా ఉండేటువంటి వాళ్ళు, బీసీ సంఘాలకు సంబంధించినటువంటి యాక్టివ్గా ఉండేటువంటి న్యూట్రల్గా ఉండేటువంటి ఇంటలెక్చువల్స్, బీసీ ఇంటలెక్చువల్స్ వాళ్ళందరితో మమేకమై తెలుగుదేశం పార్టీ వర్క్ చేయగలిగితే బాగుంటుంది. నాకు తెలిసైతే 2019లో బీసీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా తెలుగుదేశం ఎక్కువ సీట్లు ఇచ్చింది. టీడీపీ 43 అసెంబ్లీ సీట్లు ఇచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 38 ఇచ్చింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము మంత్రి పదవుల్లో ఎక్కువ సీట్లు ఇచ్చాము, మేము డిప్యూటీ సీఎం ఇచ్చాము, ఇలాగ రాజ్యసభ ఇచ్చాము. ఇవన్నీ కూడా ఇప్పుడు కొన్ని వైసీపీకి తెలుగుదేశం కన్నా ఎక్కువగా ఆ విధంగా రాజ్యసభ ఇవన్నీ ఇచ్చినటువంటి మాట వాస్తవం. ఇక అధికారం ఇవ్వలేదు, ఇవన్నీ కూడా అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. కాబట్టి బలంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి బీసీ మంత్రాన్ని ఆయన వేస్తున్నటువంటి వ్యూహాన్ని ఎదుర్కోవాలి అని అంటే బీసీలకు సంబంధించినటువంటి సంఘాలు, బీసీ ప్రజానిక మద్దతు అనేటువంటిది కూడగట్టేటువంటి ప్రయత్నాలు నిజాయితీగా తెలుగుదేశం పార్టీ చేయాలి. అప్పుడు మాత్రమే ఎదుర్కోగలుగుతారు. లేదు అని అంటే మాత్రం బీసీ ఫార్ములాలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యాడంటే మళ్ళీ కూడా వైసీపీ గెలవటం అనేటువంటిది ఖాయంగా మారుతుంది. దీన్ని ఎలా ఎదుర్కొంటుంది ఏంటి అనేటువంటిది తెలుగుదేశం పార్టీ చూడాలి. ఇప్పటి వరకు చేసినటువంటి ప్రయత్నాలు మాత్రం సఫలీకృతమైనటువంటి విధంగా అంత సంతృప్తికరంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బీసీలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు వాళ్ళని మమేకం చేసుకోవడం తెలుగుదేశం పార్టీలో అలాంటి కార్యక్రమాల్లో సఫలీకృతం కాలేదు అనేటువంటి